హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే మార్నింగ్ అయితే నేను రెడీ అయిపోయాను. మా వాడైతే అప్పుడే బెడ్ మీద నుంచి అయితే లెగిసాడు. ఇంకా అలాగైతే తీసుకెళ్ళిపోతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే రెడీ చేద్దామని ఇంకా వెళ్తున్నాను ఇంకా ఎందుకంటే అమ్మ ఒక పని మీద అయితే పిలిచింది. అదైతే ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళేసరికి అమ్మ సామాన్ అంతా దింపేసి అయితే అమ్మ తోమేస్తుంది. అమ్మ 1 ఇయర్కి ఒకసారి ఇలా పండగలన్నీ ఒకసారి వస్తాయి కదండి, సంక్రాంతి పండగకి అయితే ఇలా తోముకుంటుంది. ఇంకా మా భార్గవ్ పుట్టినరోజు ఇవన్నీ ఉన్నాయని ఇంకా ముందే అయితే తోమేస్తుంది. నేనైతే మా భార్గవ్కి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. వాడికి తినిపించాక నేను కూడా అయితే తినేసి ఇంకా గిన్నెలు తొడవడం అయితే స్టార్ట్ చేశాను. మా అమ్మ నేను వెళ్ళేసరికి 2 టబ్బులు అయితే కడిగేసింది. ఇంకా అవన్నీ తుడిచి ఆరబెడుతున్నాను. నేను ఆరబెడుతుంటే మా వాడు మళ్ళీ నేను ఆరబెట్టినవన్నీ తీసి మళ్ళీ టబ్లో వేస్తున్నాడు. చాలా అలా చేస్తాడండి వీడు, కనిపించాడు కానీ. ఇంకైతే వాడు అలా సామానంతో ఆడుకుంటున్నాడు. ఇంకా నేను తుడిచేసాక కొద్దిగా పాలు అయితే తాగేశాను. ఈలోపు మా వీధిలోకి మెత్తలు అయితే వచ్చినాయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా, ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి బాలింతరాలు తింటే చాలా మంచిదండి. ఇంకా నేను అమ్మ బయట ఉందని నేను ఇంకా లోపల ఇవి అయితే తుడుస్తున్నాను. దుమ్ము చాలా పట్టేసిందండి, డస్ట్. ఎందుకంటే రోడ్డు పక్కన ఇల్లు చాలా డస్ట్ ఉంటుంది. దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది. చాలా డస్ట్ అయితే పట్టింది. మొత్తం ఇల్లంతా శుభ్రంగా అయితే నేనైతే దులిపేశాను. మా అమ్మ అయితే మెత్తలు చేస్తుంది బయట, మా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇవి తినడం ఎలాగున్నా కానీ చేయడం చాలా కష్టమండి, చాలా టైం పట్టేస్తుంది. అందుకే నేను ఇచ్చుకోను, నేనైతే వండను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మా అమ్మ అయితే వండి పెడుతుంది. పాలు బాగా పడతాయని. ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఇవి తింటే చాలా మంచిదండి. ఇంకైతే మా మమ్మీకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇవి అయితే బాగా కలపకూడదు. కలపడం వల్ల అయితే అవి ఇరిగిపోతాయి. సరిగ్గా గరిటతో అయితే కలపకూడదు. తర్వాత మా అమ్మ సామాన్ అంతా ఆరిపోయినాయి అని ఇంకా మూతలు అయితే పెడుతుంది. ఇవి కడగడం తుడవడం ఎలాగున్నా కానండి, మూతలను ఎత్తుక్కుని పెట్టడం చాలా పెద్ద టాస్క్. మా అమ్మ ఒక స్టీల్ సామాను కొట్టి పెట్టచ్చు, అన్ని సామాను ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా అమ్మ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. వాసనకే నోరు ఊరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా మా వాడికి ఆ కర్రీ అయిపోయిందని కొద్దిగా కూరేసి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను. వాడు టీవీ చూస్తా చక్కగా అయితే తిన్నాడు. నేను ఇంకా రైస్ అయితే పెట్టుకొని నేను కూడా అయితే తింటున్నాను. అప్పటికే టైం 1:30 ఎంత అయిపోయింది. చాలా ఆకలేసేసింది, ఇంకా తినేస్తున్నాను. నైట్కి అయితే సామాన్ ఇలా అయితే సర్దేశాము. మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్కి మా డాడీకి టీ అయితే పెట్టించేసాను. ఇంకా అమ్మ వచ్చారు కదా అని ఇంకా బిర్యానీ అయితే చేయమందని బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీలోకి మార్నింగ్ అయితే పచ్చిరొయ్యలు కూడా ఇచ్చుకుంది. ఇంకా పచ్చిరొయ్యలు ఎగ్ కాంబినేషన్లో కర్రీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దీని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలా మాట్లాడుకుంటా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. ఇంకా మా వాడి బర్త్డే వస్తుంది కదండి, ఆ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నాం మేము. అవి అమ్మ ఏం చేయాలి ఏంటో అమ్మ మేమైతే మాట్లాడుకుంటున్నాము అలా కూర్చుని. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా సీరియల్స్ అయితే చూస్తా ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. అమ్మ అందరికైతే భోజనం అయితే పెట్టేసింది. ఇంకా భోజనం అయితే తింటున్నాను. ఇలా ఈ కాంబినేషన్లో తినడం ఇదే ఫస్ట్ టైం. చాలా టేస్టీగా ఉందండి. బిర్యానీ విత్ ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ. కానీ ఆనియన్ లేకపోతే నాకు అసలు ఒక ముద్ద కూడా దిగదండి బిర్యానీ. ఆనియన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకులాగా ఎంతమంది ఉన్నారో. ఇంకా బయలుదేరిపోయాము, చాలా టైం అయిందని. మేము ఇంటికి వచ్చేసరికి అయితే నా ఫేస్ ఇలా అయ్యింది. ఇంక ఇంటికి వచ్చినా సరే మా వాడు పడుకోకుండా నన్ను ఏడిపిస్తా అలా ఆడుతూ ఉంటున్నాడు. ప్లీజ్ ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.